నేను ఇంతకుముందు కూడా చెప్పడం జరిగింది, దళితులకు రిజర్వేషన్ ఇచ్చేది అవసరం ఉంది, అన్ని వర్గాలకు న్యాయం చేసే అవసరం ఉంది. ఈ 18% రిజర్వేషన్ వచ్చే వరకు డెఫినెట్లీ క్యాబినెట్లోనైనా కానీ పార్టీలోనైనా కొట్లాడి సాధించడానికి ముందుకు వెళ్తానని చెప్పి నేను ఇప్పుడే అందరికీ భరోసా ఇప్పించడం జరిగింది. అసెంబ్లీలో కూడా ఈ అంశం పైన మాట్లాడి ఒక అవగాహన కల్పించిన అందరికీ ఇది చేసేది అవసరం ఉంది, త్వరలోనే నిర్ణయం తీసుకోవాలని చెప్పి వారిపైన ఒత్తిడి తీసుకొస్తాం. ఇప్పుడు ఉన్న రిజర్వేషన్ కాక ఎక్కువ రిజర్వేషన్లు వస్తే అందరూ ఫలితాలు పొందొచ్చు అన్నట్టు 18% అందరికి పెరుగుతాయి కదా. దాంతోపాటు ప్రత్యేకంగా ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగాలు తక్కువైపోయినాయి. అవును, ఏదైతే అవసరం ఉన్నది ఇప్పుడు ఎక్కువ నిధులు వచ్చే అవసరం. దళితులకు 18% బడ్జెట్లో కేటాయించాలని చెప్పి కూడా నేను అసెంబ్లీలో ఆ రోజులలో మాట్లాడడం జరిగింది. ముఖ్యమంత్రి గారితో కూడా మొన్న మాట్లాడినప్పుడు మాకు ఏదేమన్నా కానీ అన్నీ కలుపుకొని మాకు బడ్జెట్లో 18% నిధులు కేటాయించాలని చెప్పి చెప్పడం జరిగింది. దాంతోపాటు నిధులు ఖాళీ కేటాయిస్తే సరిపోదు, కాంట్రాక్ట్స్ విషయం ఎక్కడైతే స్టేట్ గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ ఉన్నాయి 5 కోట్ల వరకు 18% రిజర్వేషన్ కాంట్రాక్ట్స్ లో కూడా దళితులకు ఇవ్వాలని చెప్పి నేను అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది.